ఇండియన్స్వి గ్రీన్ కార్డ్ డేట్స్ ఆల్మోస్ట్ 2016 కానీ 2017 వరకు కానీ ఆల్మోస్ట్ మూవ్ అవ్వబోతున్నాయి. అంటే అప్ టు 2016 ఆ 2017 వరకు సో ఫార్ గ్రీన్ కార్డ్స్ అప్లై చేసిన వాళ్ళందరికీ గ్రీన్ కార్డ్స్ రాబోతున్నాయి. ఓకే, నెక్స్ట్ 1 to 2 yearsలో. దీనికి రీజన్ ఏంటంటే ఆల్మోస్ట్ గవర్నమెంట్ క్లోజ్ టు 75 కంట్రీస్ని వాళ్ళ వీసాస్ కానీ గ్రీన్ కార్డ్స్ కానీ అన్నీ కంప్లీట్గా ఆపేసింది. ఈ కంట్రీస్ అన్నిటికీ కలిపి క్లోజ్ టు ఇయర్లీ ఒక 60,000 నుండి 70,000 గ్రీన్ కార్డ్స్ ఈ కంట్రీస్కి ఇస్తున్నారు. సో వాటిల్లో పాకిస్తాన్, బంగ్లాదేశ్ మేజర్గా ఉన్నాయి. అరౌండ్ పాకిస్తాన్ 15,000, బంగ్లాదేశ్ ఒక 10,000 గ్రీన్ కార్డ్స్ పర్ ఇయర్. ఇవన్నీ ఫ్యామిలీ బేస్డ్ గ్రీన్ కార్డ్స్. బట్ మన వాళ్ళ అందరివి ఎంప్లాయ్మెంట్ బేస్డ్ గ్రీన్ కార్డ్స్ ఉంటాయి కదా. సో అవి ఇక్కడికి ఎట్లా వస్తాయంటే బేసిక్గా ఈ ఫస్ట్ క్వార్టర్ స్టార్ట్ అయింది లాస్ట్ ఇయర్ యూఎస్లో. ఫిజికల్ ఇయర్ అనేది October 1st నుండి స్టార్ట్ అవుతుంది, ఎండ్ అయ్యేది September 30th. సో లాస్ట్ ఫిజికల్ ఇయర్ది ఆల్మోస్ట్ ఫస్ట్ క్వార్టర్ మొత్తం, అంటే లాస్ట్ ఇయర్ 2025లో లాస్ట్ క్వార్టర్ మొత్తము ఈ బ్యాన్ లేదు. ఈ బ్యాన్ స్టార్ట్ అయింది ఈ ఇయర్ కాబట్టి, ఈ మంత్ కాబట్టి ఇక్కడ నుండి 3 quarters అంటే ఫిజికల్ ఇయర్ అయిపోవడానికి ఈ ఇయర్ September 30 వరకు 3 quarters వస్తాయి కదా. సో ఆ 60,000 to 70,000 గ్రీన్ కార్డ్స్ నుండి ఒక 25% తీసేసిన ఫస్ట్ క్వార్టర్ అయిపోయింది కాబట్టి లెఫ్ట్ ఓవర్లో చూస్తే ఒక 50,000 గ్రీన్ కార్డ్స్ అన్న మినిమము నెక్స్ట్ ఇయర్ ఎంప్లాయ్మెంట్ బేస్డ్కి స్పిల్ ఓవర్ అవుతాయి. అవి ఎట్లా అంటే యూజువల్గా ఒక ఇయర్లో ఫ్యామిలీ బేస్డ్ గ్రీన్ కార్డ్స్ ఏవైతే మిగిలిపోతాయో వాటిని ఆ నెక్స్ట్ ఇయర్ ఎంప్లాయ్మెంట్ బేస్డ్ కేటగిరీకి ఇస్తారు. సో ఈ ఇయర్ ఫిజికల్ ఇయర్ అయిపోయే టైంకి అంటే 2026 సెప్టెంబర్ ఎండింగ్ వరకు లెఫ్ట్ ఓవర్ ఫ్యామిలీ బేస్డ్ గ్రీన్ కార్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని 2026 October 1st నుండి స్టార్ట్ అయ్యే ఫిజికల్ ఇయర్ ఏదైతే ఉందో ఆ ఫిజికల్ ఇయర్కి ఎంప్లాయ్మెంట్ బేస్డ్ కేటగిరీకి ఈ గ్రీన్ కార్డ్స్ అప్లై చేస్తారు. సో వీటి వల్ల ఇండియన్ గ్రీన్ కార్డ్ డేట్స్ డెఫినెట్గా నా అంచనా ప్రకారం, ఇది నా పర్సనల్ ఒపీనియన్, మీరేమనుకుంటారో చెప్పండి, బట్ నా అంచనా ప్రకారము ఆల్మోస్ట్ కరెంట్ డేట్స్ 2013 లో యాక్చువల్ గ్రీన్ కార్డ్ డేట్స్ 2013లో ఉన్నాయి. ఓకే, అండ్ గ్రీన్ కార్డ్ ఫైలింగ్ డేట్స్ వచ్చేసి 2014లో ఉన్నట్టున్నాయి. ఎంత కాదన్నా బేసిక్గా 2016 సమ్ టైం నేను చూసినప్పుడు 2016 ఒక స్పెసిఫిక్ డేట్ వరకు చూస్తే ఓవరాల్గా కరెంట్ డేట్ అంటే 2013లో ఉన్న కరెంట్ డేట్స్ నుండి 2016లో సమ్ టైం మార్చ్ వరకు నేను చూసినప్పుడు ఓవరాల్ 24,000 మంది గ్రీన్ కార్డ్స్ పెండింగ్లో ఉన్నాయి. ఓకే, ఒక స్పెసిఫిక్ కేటగిరీలో విచ్ ఈజ్ EB3. అవి కాకుండా EB2లో కూడా అరౌండ్ 20,000 ఎన్నో ఉన్నాయి 2016 మార్చ్ వరకు. అంటే ఈ 50,000-60,000 కలిపేస్తే గ్రీన్ కార్డ్స్ అప్ టు 2016 వరకు వచ్చేస్తుంది నా అంచనా ప్రకారము. ఇట్ కెన్ వేరీ బిట్వీన్ 2015 మొత్తం కంప్లీట్ అయిపోయి 2016 స్టార్టింగ్ వరకు రావచ్చు, ఆర్ 2016 కూడా అయిపోయి 2017 స్టార్టింగ్ అవ్వచ్చు. బట్ 2016 బియాండ్కి వచ్చిందంటే కొంచెం డేట్స్ చాలా స్లో మూవ్ అవుతాయి. ఎందుకంటే అప్ టు 2015 వరకు గ్రీన్ కార్డ్స్ ఫైల్ చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఎవ్రీ ఇయర్. అంటే హార్డ్లీ ఇయర్లీ ఒక 5,000, 6,000 ఫైల్ చేసేవాళ్ళు. ఎప్పుడైతే 2015లో H4EAD కాన్సెప్ట్ వచ్చిందో అప్పటి నుండి 2015 మేలో H4EAD అప్రూవల్ వచ్చింది. బేసిక్గా ఆ కాన్సెప్ట్ గవర్నమెంట్ అప్రూవ్ ఇచ్చింది. 2016 నుండి H4EADలో హెవీగా అప్లై చేయడం స్టార్ట్ చేశారు. సో అప్పుడు జనాలు రియలైజ్ అయ్యారు మన గ్రీన్ కార్డ్ అర్లీగా ఫైల్ చేస్తే మనకి H4EAD ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి. అందుకని జనాలు ఎక్కువ గ్రీన్ కార్డ్ ఫైలింగ్ అనేది 2016 తర్వాత నుండి స్టార్ట్ అయింది. 2016 బిఫోర్ చాలా తక్కువ అప్లికేషన్స్ ఉన్నాయి. సో ఈ పర్టికులర్ డేట్స్ ఈ లెఫ్ట్ ఓవర్ గ్రీన్ కార్డ్స్ తోటి నా అంచనా ప్రకారం అక్టోబర్ బులెటిన్ వస్తుంది కదా, అక్టోబర్ బులెటిన్ 2026 సెప్టెంబర్లో వస్తుంది. అప్పుడు డేట్స్ జంప్ అవుతాయి. నా అంచనా ప్రకారం 2015 వరకు పక్కా క్లియర్ అయ్యే ఛాన్స్ ఉంది. 2016లో ఉన్న నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ బట్టి అటు ఇటు అవ్వచ్చు. ఇది నా పర్సనల్ ఒపీనియన్. చాలా మంది 2020 వరకు వెళ్తుంది అది అని చెప్తున్నారు. అంతవరకు వెళ్ళడానికి ఛాన్స్ లేదు. లైక్ ప్రీవియస్ చెప్పినట్టు 2015 మేలో ఈ H4EAD కాన్సెప్ట్ వచ్చే వరకు కూడా మెజారిటీ ఆఫ్ ద పీపుల్, నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది వాళ్ళ H1Bలో ఉన్నా కూడా గ్రీన్ కార్డ్స్ ఫైల్ చేయలేదు. మెజారిటీ ఆఫ్ మా ఫ్రెండ్స్ గ్రీన్ కార్డ్ ఫైలింగ్ డేట్స్ అన్ని 2016 సెకండ్ హాఫ్ కానీ 2017 కానీ 2018 వరకు ఉన్నాయి.
వాళ్ళు ఎవరు అర్లీగా అప్లై చేయలేదు. అంటే ఈవెన్ 2011లో ఎంఎస్కి వచ్చిన స్టూడెంట్స్ కూడా వాళ్ళ గ్రీన్ కార్డ్స్ 2017 2018 ఆ టైంలో ఫైల్ చేసారు. కాబట్టి 2016 ఆన్వర్డ్స్ నాకు తెలిసి టూ మనీ గ్రీన్ కార్డ్ అప్లికేషన్స్ ఉన్నాయి. బట్ బిఫోర్ 2015 వరకు, అంటే 2015 డిసెంబర్ వరకు అయితే నా అంచనా ప్రకారం గ్రీన్ కార్డ్ అప్లికేషన్స్ చాలా తక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ పర్టికులర్ బ్యాన్ వల్ల ఈ మూవ్ అయితే అవుతుంది. దట్టు ఈ బ్యాన్ అక్టోబర్ 1 వరకు స్టిల్ కంటిన్యూ అయితేనే, ఎందుకంటే మధ్యలో ఈ బ్యాన్ ఆపేసినా మళ్ళీ ఈ గ్రీన్ కార్డ్స్ అన్నట్టు వెళ్ళిపోతాయి కాబట్టి, అప్లికేషన్స్ వస్తాయి కాబట్టి ఫర్దర్గా ఎంప్లాయ్మెంట్ బేస్డ్ కేటగిరీకి గ్రీన్ కార్డ్స్ రావడానికి స్కోప్ పోతుంది. బట్ ఈ బ్యాన్ ఎంతవరకు కంటిన్యూ అవుతుందో దాన్ని బట్టి ఇండియన్ డేట్స్, గ్రీన్ కార్డ్ డేట్స్ అంతా మూవ్ అవుతాయి. సో ఇది నా అనాలిసిస్. మీ పర్స్పెక్టివ్లో ఏ ఇయర్ వరకు, ఏ మంత్ వరకు మూవ్ అవ్వచ్చు అనుకుంటారో కమెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.